హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నిన్ననే మనం చూసినట్టయితే తిరుపతిలో వైకుంఠ ద్వారం దర్శనం కోసం టికెట్ల కోసం జనాలందరూ కూడా ఎగబడి అత్యంత దారుణమైన తొక్కులాట జరిగింది. అవునా? అందులో భాగంగా ఇప్పటి వరకైతే 6 మంది మరణించారు. అసలు ఇట్లాంటి ఘటనల్లో మనుషులు మరణించడం అనేది ఈ మధ్య కాలంలో తరచు చూస్తున్నాం. అండ్ సూన్ కుంభమేళాలో కూడా మనుషులు చచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను నేను అంటే, అపశకునం ఏం మాట్లాడట్లేదు, నేను మాట్లాడకూడనిది కాదు, ఇది జరగకూడనిది కూడా కాదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మతాలకి సంబంధించినటువంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడల్లా అక్కడ మనుషుల ప్రాణాలు అనేవి పోతూనే ఉన్నాయి. ఒక పాస్టర్ ఏదైనా ఈవెంట్ నిర్వహించినప్పుడు చిన్న పిల్లల్ని వేడివేడి నీళ్ళలో ముంచి తీసి వాళ్ళని చంపి వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చిన సంఘటనలు చూసాం. ఒక ముల్లాలు తావీజులు కడుతూనో ప్రజల్ని దయ్యం పేరిట కొడుతూనో తీవ్రంగా జనాలని మోసం చేస్తూనో మనం చూసాం ఇస్లాంలో. అలాగే హిందుత్వాలో కూడా మనం ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైన మూఢభక్తిని అంధభక్తిని చూసాం. మీరు బాగా గమనించండి, సరిగ్గా నెల క్రితం అంటే డిసెంబర్ 4వ తారీఖు పుష్ప 2 ప్రీమియర్ షో ఉన్నప్పుడు రేవతి తొక్కిసలాటలో భాగంగా మరణించినప్పుడు మనం అంతా ఏమన్నాం? ఇద్దరు చిన్న పిల్లల్ని చంకనేసుకొని అసలు ఆమె సినిమాకి ఎందుకు పోయింది అని అన్నాం. కానీ నిన్న వైకుంఠ ద్వార దర్శన నిమిత్తమై ఎంతోమంది లక్షల మంది, సుమారుగా 3 లక్షల మంది జనాలు తోపులాటలో తొక్కిసలాటలో ఇరుకిరుకుగా కనీసం ఊపిరాడటానికి కూడా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇసుమంతైన స్థలం లేనంత కిక్కిరిసిన జనం అక్కడ తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఊపిరాడకుండా ఆ తొక్కిసలాటలో భాగంగా చనిపోయినటువంటి 6 మంది, అంతేకాకుండా ఎంతోమంది గాయపడ్డారు కూడా. మరి వీళ్ళందరి విషయంలో మనం ఏం మాట్లాడట్లేదు ఎందుకు? పుష్ప ప్రీమియర్ విషయంలో మరణించినటువంటి రేవతి గురించి కానీ, వాళ్ళ కొడుకు హాస్పిటలైజ్ అయి ఉన్నాడు కదా, అతని గురించి కానీ మనం అంతా చాలా ఫైట్ చేసినాం, వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలా చేసినాం. అంతేకాకుండా ఆ విషయంలో అల్లు అర్జున్ని కూడా ఒకరోజు జైలుకి పంపించినాం. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కానీ మరి ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో భాగంగా మనం ఎవరి మీద చర్యలు తీసుకుందాం? ఎవరిని అరెస్ట్ చేద్దాం? దేవుడిని అరెస్ట్ చేద్దామా? దేవుడు అరెస్ట్ అవుతాడా? దేవుడు అసలు మనకు దొరుకుతాడా? చెప్పండి. రీసెంట్గానే హైందవ శంఖారావం జరిగింది మొన్న ఆదివారం రోజు. సుమారుగా లక్షల మంది వచ్చారు, అక్కడికి కూడా ఎంతోమంది వచ్చారు. స్టేజ్ మీద మీరు చూడండి, ఒక్క హీరోయిన్ ఉన్నాడా? స్టేజ్ మీద మీరు చూడండి, ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినా ఉన్నాడా? కనీసం స్టేజ్ కింద మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరైనా హీరో ఉన్నారా, డైరెక్టర్ ఉన్నారో, పాపులర్ పర్సన్ ఉన్నారా, ఫేమస్ ఆంటర్ప్రెన్యూర్ ఉన్నారా? ఎవరున్నారు అసలు? అత్యంత సామాన్యమైన మనం తప్ప. అలాగే నిన్న తిరుపతిలో జరిగిన ఘటనలో కూడా మీరు అంతంత గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి టికెట్ల కోసం ఎదురు చూస్తూ దొబ్బి మీ ముందున్న వాళ్ళని తోసి ముందుకు వెళ్ళి కక్కుర్తిగా టికెట్లు కొనే ప్రయత్నం చేసినారు కదా. ఏం మరి మీరు బాగా అభిమానిస్తున్న హీరోలకి వైకుంఠ దర్శనం వద్దా? స్వామివారి దర్శనం వద్దా? మరి వాళ్ళెందుకు మీతో పాటు లైన్లో నిలబడ్డం లేదు? వాళ్ళు ఎందుకు ఇట్లాంటి తొక్కిసలాటలో భాగంగా బాధితులుగా నిలబడ్డం లేదు? ప్రతిసారి హిందువులే బాధితులు అవ్వాలా? ప్రతిసారి హిందువులే నష్టపోవాలా? ఈరోజు మీరు పొద్దున్న లేస్తే అంటారు నాస్తికులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఇతర మతస్థులు మా మీద పడి హిందూయిజంని అట్లానే హైందవ సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పి. కాదు, మనము కొంచెం సంయమనం పాటించి నీట్గా క్యూ లైన్ని ఫాలో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం హెల్ప్ చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే ఇట్లాంటి ఘటనలు వచ్చేవా? ఇట్లాంటి ఘటనలు వస్తున్నందుకే కదా మన హిందూ మతాన్ని ఇతరులు అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మనకి నిజంగా మన హిందూ దేవుళ్ళ మీద, మన హిందూ ధర్మం మీద ఒక నమ్మకము, ఒక చిత్తశుద్ధి, ఒక గౌరవము ఉంటే కనుక ఖచ్చితంగా మన ధర్మం ఏం చెప్తుందో అది పాటించాలి. కనీసం మానవతా కోణంలో అయినా, మానవత దృష్ట్యా అయినా ఏదైతే మంచి చెప్తుందో ధర్మం అవైనా పాటించాలి. ఏ ధర్మం చెప్తుంది ఒకరినొకరు తోసుకుంటూ, ఒక మనిషిని ఒకరు హామ్ చేసుకుంటూ ముందుకెళ్ళి టికెట్లు కొనమని? మీరంతా కిక్కిరిసిన జనాల్లో టికెట్లు కొని దేవుడి దగ్గరికి పోయి ఆ 1-2 క్షణాలు దేవుడిని చూస్తే మాత్రం మీకేమొచ్చింది? ఎందుకు దేవుడు మీ ఇంట్లోకి రానన్నాడా? మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నీ ఏంటి? మీ ఇంట్లో పూజ గదులు ఉన్నాయి, అవన్నీ ఏంటి? మీ ఊళ్ళలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా,
అసలు గుడి లేని ఊరు ఉంటుందా? కనీసం ఈ కాలంలో బడి లేని ఊరినైనా ఎక్కడన్నా చూస్తున్నాం, కానీ గుడి లేని ఊరుని చూస్తున్నామా? మరి అట్లాంటిది మీ ఊళ్ళోనూ గుడి ఉంది, మీ ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు. అసలు దేవుడు అంటేనే ఓమ్ని ప్రజెంట్ కదా, అంతర్యామి. ఎక్కడ చూసినా ఎక్కడైనా ఆయనే ఉంటాడు, పక్క వ్యక్తిలో ఉంటాడు. మనకు ఆకలేస్తున్నప్పుడు, మన అకౌంట్లో డబ్బులు లేనప్పుడు ఎవరో ఒకరు ఏదైనా ఫుడ్ ఇచ్చినా, మన ఫుడ్ కోసం ఎవరైనా బిల్ పే చేసినా అది కూడా దైవత్వమే కదా. ఇతర మనిషి ఒక అవసరంలో ఉన్నప్పుడు ఆదుకుంటే మనమే దేవుళ్ళం అయిపోవచ్చు, వాళ్ళు వీళ్ళు ఎందుకు? మానవత్వంతో ఉన్న ప్రతి మనిషి దేవుడే. నీ రూల్స్ నువ్వు ఫాలో అవ్వటం దైవత్వమే. ప్రభుత్వాలకి కానివ్వండి, అధికారులకు కానివ్వండి అనుకూలంగా మనం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడము దైవత్వమే. అసలు ఈరోజు హైందవ మతం ప్రతి ఒక్కరి నోళ్ళలో నెగిటివ్గా వస్తుంది అని చించుకుంటున్న హిందువుల్లో ఉన్నటువంటి మత పెద్దలకు నేను చెప్తున్నది ఒక్కటే, మీరు ఏదైనా దేవస్థానానికి వెళ్ళండి. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ప్రశాంతంగా ఒక చారిత్రక ఆలయానికి వెళ్ళి సందర్శిద్దాం అనుకుంటే ఆ గుడికి వెళ్తామా? దారిలోనే తిని పాడేసిన ప్రసాదపు డొప్పలు, క్లీన్గా లేకుండా అసలు రక్తపు మరకలతో శానిటరీ నాప్కిన్లు, వాడి పడేసిన పిల్లల డైపర్లు, విరిగిపోయిన చెప్పులు, నది వైపు ఇట్లా చూస్తే చాలు ఎవరో ఒకరు గుండు కొట్టుకొని ఉన్న వాళ్ళు స్నానం చేసుకుంటారు కడ్రాయర్లలో. అట్లాంటి గూండాలు ఆ తర్వాత అదే నీళ్ళలో బట్టలు ఉతుకుతూ ఒకరు. అసలు ఇంత దారుణంగా మనం ఒక్కసారి ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి విలేజెస్ని సందర్శించినట్టయితే, తిరుపతిలో అయినా సరే వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటారు, పబ్లిక్ టాయిలెట్స్లో ఫ్లష్ చేయరు. మనకి దేవుడు ముఖ్యం అంటే, మన హిందువులకి ఆ దేవుడు ఉన్నటువంటి మూల విరాట్, ఆ గుడి ఏదైతే గుడి ప్రాంగణం ఉందో అదే ఇంపార్టెంట్. దాని బయట ఒక్క అడుగు దాటామంటే ఇంకా అది మనకి సంబంధించింది కాదు, మనం ఎంత చెత్త కుప్పగా అయినా వాడొచ్చు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మరి కావా? విమర్శలు రావా? కనీసం మన భక్తి వరకు, మన ఆలయాల వరకు, మన స్పేస్ ఏది ఉందో మన స్పేస్ వరకైనా మనం క్లీన్లీనెస్ని పాటిస్తున్నామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికం అంటే ఏంటి, దైవ చింతన అంటే ఏంటి, దేవుడిని పూజించడం అంటే ఏంటి, ప్రముఖమైన ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయాలను, ఎంతో చారిత్రక విలువలు ఉన్నటువంటి ఆలయాలు, చారిత్రకమైన ప్రదేశాలని సందర్శించడం అంటే ఏంటి తెలుసా? కేవలం ఫిజికల్గా వెళ్ళి నామమాత్రంగా దేవుడిని మొక్కి వెనక్కి రావటం కాదు. మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఎంత ప్రశాంతంగా వెళ్తున్నారు, మీరు ఎంత క్లీన్లీనెస్తో ఉండి చుట్టుపక్కల ఎంత క్లీన్లీనెస్ని, ఎంత హైజీన్ని మీరు అక్కడ ఉంచుతున్నారు అన్నది కూడా మ్యాటర్ అవుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి మతం కూడా వ్యాపారం అయిపోయింది. ప్రతి మతం కూడా ప్రమాదమే అయిపోయింది. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడడానికి రాడు. ఎందుకంటే మీరందరూ ఏదో ఒక సందర్భంలో తెలిసి కూడా ఎన్నో పాపాలు చేస్తున్నారు. మరి ఇన్ని పాపాలు మీరు చేస్తున్నప్పుడు దేవుడు అనేవాడు మిమ్మల్ని ఎందుకు రక్షిస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అరే తిరుపతికి వెళ్తున్నాం మనం, శ్రీశైలంకి వెళ్తున్నాం మనం, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తున్నాం మనం, అక్కడ పాడేస్తున్నాం. మనం రూమ్లోకి వెళ్ళిన తర్వాత, చెక్ ఇన్ అయిన తర్వాత ఆ హోటల్ గదిలో ఏదైనా తప్పుగా ఉంటే హోటల్ వాళ్ళని పిలిచి క్లీన్ చేయించుకుంటాం. ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు తిన్న పేపర్స్ అందులోనే వేస్తాం, ప్రతిదీ అక్కడే వేస్తాం. మనకు ఆ హోటల్ గది అనేది గుడిలో భాగం కాదు. అలాగే రోడ్డు మీదకి వస్తాం, ప్రధాన ఆలయానికి దగ్గరలోనే ఇష్టం వచ్చిన అంతెందుకు తిరుపతి క్యూ లైన్లో కూడా వాళ్ళు తినడానికి ప్రసాదాలు గట్రా ఇస్తున్నప్పుడు, అంటే దేవుడిని దర్శించుకునే లోపు మనం సొమ్మసిల్లకుండా అక్కడి అధికారులు మనకు అరేంజ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి తింటాం, అక్కడే పాడేస్తాం, ఊస్తాము దారుణంగా. అసలు గుడి ప్రాంగణాలు కూడా క్లీన్గా లేకపోతే ఇంకా మనం దైవ చింతన ఏం చేస్తున్నట్టు, ఇంకా మనలో ఆధ్యాత్మికత ఎట్లా ఉన్నట్టు? ఇంకా ఇట్లాంటి మనము రోడ్ల మీదకి వచ్చి మీడియా ముంగటికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం? ఈరోజు హైందవ ధర్మము ప్రమాదంలో ఉంది, అన్యమతస్థులు హిందువులను మత మార్పిడులకు దారితీస్తున్నారు, హిందువులను అందరూ నాస్తికులు అన్యమతస్థులు అందరూ విమర్శిస్తూ ఉన్నారు. మీరు చక్కగా ఉన్నారని ఇంకొకరు విమర్శించకుండా ఉండాలా? మీరు ఎంత చక్కగా ఉన్నారని మరి వాళ్ళందరూ హిందూ మతంలోకి రావాలి? అన్య దేశాల్లో చూసుకుంటారు, విదేశాల్లో ఎవరైనా
ఒకరు ఇద్దరు హైందవ సంస్కృతి ప్రకారంగా దుస్తులు ధరించి ఎవరైనా ఒక చిన్న జపాన్ని వాళ్ళు మాట్లాడితే చాలు, జపాన్ని చదివితే చాలు, మీరందరూ ఏమంటారు? అబ్బా, విదేశాల్లో హిందుత్వం పరిఢవిల్లుతుంది అని అంటారు. అదే మన భారతదేశంలో మనము ఏమంటారు, వెస్టర్న్ డ్రెస్సింగ్ని యూస్ చేసినప్పుడు, పాశ్చాత్య వస్త్రాలని ధరించినప్పుడు ఏమంటున్నాం మనం? మరి మన ఇండియా మొత్తం చెడిపోయింది, ఇండియాలో ఉన్న యువత చెడిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు, మొత్తం పాశ్చాతీకరణ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇదెంత హిపోక్రసీ! వేరే దేశం వాడు నీ దేశపు యొక్క ఆచారాలను, నీ మతం యొక్క ఆచారాలను పాటిస్తే వాడు మీకు గొప్పవాడైపోయిండు. కానీ మన దేశంలో ఉన్నవారు వాళ్ళ కంఫర్ట్ని బట్టి అన్య దేశాల యొక్క ఆచార వ్యవహారాలని వాళ్ళు అవలంబించుకుంటే వీళ్ళు మీ మతాన్ని ప్రమాదంలో పడేసినట్టు. ఎంతటి హిపోక్రసీ ఇది! ప్రతి హిందూకి చెప్తున్నాను నేను ఒకటి, మీకు దేవుడి పైన భక్తి ఉంటే అది మీ వ్యక్తిగతంగా తీసుకొని మీ ఇళ్లలో కానీ, లేకపోతే చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి సమయాల్లో పెద్ద పెద్ద గుళ్ళను సందర్శించి దర్శనం చేసుకొని ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని కొలుచుకోండి. అంతేగాని ఇట్లా ఎక్కువ రష్ వచ్చే టైంని చూస్ చేసుకొని అవే సమయాల్లో మీరు కూడా వైకుంఠ దర్శనం అని చెప్పేసి అంతమంది రోజు పోయినారు కదా, ఏమైంది? కానీ ఇక్కడ ఒక పెద్ద హిపోక్రసీ ఏంటంటే, మొన్న రేవతి చనిపోయినప్పుడు ఆమెని అంతగా విమర్శించిన వాళ్ళం ఈరోజు విమర్శించడానికి మనకు నోళ్ళే రావు. మళ్ళీ దీన్ని కవర్ డ్రైవ్ ఎట్లా చేస్తామంటే, దేవుడు వాళ్ళ మీద చాలా చాలా ప్రేమగా ఉన్నాడు, అందుకనే వాళ్ళని తన సన్నిధిలోనే మోక్షం ఇచ్చేసి తీసుకెళ్ళిపోయినాడు అంటాం. పాపం, అసలు ఎంత హిపోక్రాట్స్ మన హిందువులం. మనం ఇతర మతాలను అందాం, ఇతర మతాల్లో ఉన్న లొసుగుల్ని బయటికి దిద్దాం, అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఏం తప్పు చేయకుండా ఉండాలి కదా, అవునా కాదా? హిందువులందరూ మేల్కొని వేరే ఏ పారిశ్రామికవేత్త, వేరే ఏ సూపర్ స్టార్లు ఎవ్వరు, సెలబ్రిటీలు ఎవ్వరు వ్యూ కట్టని దగ్గర మనమే దేవుడి కోసం మాట్లాడతాం, మనమే దేవుడి కోసం కొట్లాడతాం, మనమే దేవుడి కోసం చచ్చిపోతాం కూడా. వేరెవ్వరు చచ్చిపోరు. వాళ్ళు హిందువులు కాదా అంటే వాళ్ళు హిందువులే. వాళ్ళకి భక్తి ఉండదా అంటే వాళ్ళకి భక్తి ఉంటుంది. కానీ వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు భక్తిని వ్యక్తిగతంగా తీసుకుంటారు, వాళ్ళు భక్తిని రాజకీయంగా వాడుకుంటారు. తప్పిస్తే భక్తిని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని మనలాగా ప్రత్యేకమైన రోజుల్లో దైవ దర్శనం లేకపోతే అదేదో నష్టం జరిగినట్టుగా వాళ్ళు భావించరు. దేవుడిని వాళ్ళంత సీరియస్గా తీసుకునే ఉంటే గనక ఈరోజు ఆ 6 మందిలో ఖచ్చితంగా ఒక పొలిటీషియన్, ఒక సెలబ్రిటీ, ఒక పారిశ్రామికవేత్త ఉండేవాళ్ళు. కాబట్టి హిందువులారా, మళ్ళీ చెప్తున్నాను, మూఢ విశ్వాసాలని, అంధవిశ్వాసాన్ని పక్కన పెట్టి మీరు దేవుణ్ణి కొలుస్తున్నప్పుడు చాలా శాంతియుతంగా, పీస్ఫుల్గా దేవుణ్ణి కొలవండి. ఇళ్ళలో కూడా దేవుడు ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీ లోపల కూడా దేవుడు ఉంటాడన్న విషయం దేవుడే చెప్పిండన్నది మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. రానున్న కుంభమేళాకి కూడా తండోపతండాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ వెళ్తారు. అక్కడ కూడా భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వాలను, లేకపోతే నష్టపరిహారం కోసం ఇతరులను మనం డిమాండ్ చేసే కంటే మన ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడటం కంటే ఉత్తమమైన అంశం ఇంకోటి ఉండదు.